గాయ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియో వచ్చేటప్పటికి ఏంటంటే మీలో చాలామంది కొత్త యూట్యూబ్ ఛానల్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కదా. అయితే క్రియేట్ చేసుకున్నప్పుడు మీ ఛానల్స్కి ఎలాంటి యూనిక్ నేమ్స్ని ఇవ్వాలన్న దాని గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆల్రెడీ ఒక ఛానల్ని ఒక నేమ్తో స్టార్ట్ చేసి తర్వాత ఆ ఛానల్ నేమ్ని అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. అలా అస్తమానం ఛానల్ నేమ్ని చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే వ్యూవర్స్ అనేవాళ్ళు తగ్గిపోతుంటారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతుంటారు. ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ని ఫస్ట్ నుంచి గుర్తుపెట్టుకోవాలంటే మన ఛానల్కి ఒక యూనిక్ నేమ్ అండ్ యూనిక్ లోగో అయితే ఉండాలి. నేను ఆల్రెడీ లోగో గురించి అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడనట్లయితే పైన కార్డ్స్లో వదిలేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేను ఇస్తానన్నమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక యూనిక్ నేమ్ని మన ఛానల్కి ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు నా ఛానల్కి వచ్చేటప్పటికి నా ఛానల్ నేమ్ వచ్చేటప్పటికి తెలుగు టెక్ ప్యాడ్. మీరు తెలుగు టెక్ ప్యాడ్ అని సెర్చ్ చేసిన వెంటనే నా ఛానలే మొట్టమొదటికి వస్తుంది. అండ్ ఇంకా మిగతా వేరే ఛానల్స్ ఏవి కూడా తెలుగు టెక్ ప్యాడ్ అని లేదు. అండ్ మీరు ఒక ఛానల్ని క్రియేట్ చేసేటప్పుడు మీ ఛానల్తో మీరు పెట్టాలనుకునే నేమ్తో సేమ్ అలాంటి ఛానల్స్ ఏమైనా ఉన్నాయా అని ఒకసారి అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈరోజు మన వీడియోలో అది ఎలా సెర్చ్ చేయాలి అండ్ దాని గురించి మనం మన ఛానల్ నేమ్ని యూనిక్ నేమ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ యూనిక్ టాపిక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించే ఈరోజు మన వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం కంప్యూటర్ డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా నేను అక్కడ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా నచ్చితే మీరు లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ₹1 కూడా రాదు, కానీ మీరు లైక్ చేశారంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. అంటే నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, నా దగ్గర నుంచి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. అప్పుడు నేను వీడియోస్ని ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీక్లో ఒక అన్బాక్సింగ్ కూడా అయితే చేయలేదు. ఈ వీక్ అయ్యే లోపల అంటే సండే అయ్యే లోపల ఖచ్చితంగా ఒక అన్బాక్సింగ్ అయితే చేస్తాను. మంచి డిఫరెంట్ బడ్జెట్లో ఉండే ఒక అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా మనం డెస్క్టాప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీ ఛానల్కి యూనిక్ నేమ్ని ఎలా పెట్టుకోవాలన్నది ఇక్కడి నుంచి నేను చెప్తాను. మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే వినండి. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ యూట్యూబ్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది కదా, మీ మొబైల్లో అయినా పీసీలో అయినా ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది మా ఛానల్ నేమ్ ఇది ఉంటే బాగుంటుంది అని. అయితే ఇప్పుడు నన్ను ఒక ఫ్రెండ్ అడిగిన సజెషన్ ప్రకారం తనకి ఇప్పుడు ఒక ఛానల్ నేమ్ని అయితే సజెస్ట్ చేయమని అడిగాడు. కాబట్టి తనకి నేను ఒక ఛానల్ నేమ్ని సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి తన ఛానల్ నేమ్ని ఇక్కడైతే సెర్చ్ చేస్తాను. తన నేమ్ వచ్చేటప్పటికి తేజ అన్నమాట. తేజ అనే అబ్బాయి నన్ను భయ్యా నాకు ఒక ఛానల్ నేమ్ని యూనిక్ ఛానల్ నేమ్ని ఎలా పెట్టుకోవాలని దాని గురించి చెప్పు అని చెప్పాడు. కాబట్టి తనకు ఇప్పుడు ఒక యూనిక్ ఛానల్ నేమ్ని ఎలా పెట్టుకోవాలని దాని గురించి అయితే చెప్తున్నాను. తన ఛానల్ వచ్చేటప్పటికి టెక్ ఛానల్ అనమాట. అంటే టెక్నాలజీకి రిలేటెడ్గా ఉండే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాడు. అండ్ పబ్జీ ఆడుతూ ఉంటాడు. కాబట్టి తను పబ్జీ వీడియోస్ కూడా గేమింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాడు. దాని గురించి అని చెప్పేసి నేను ఏం చేశానంటే తనకి తేజ టెక్ అని చెప్పి సజెషన్ చేశాను అనమాట. తేజ టెక్ అని ఛానల్స్ ఉన్నాయేమో చూసామని అడిగితే లేదు భయ్య అలా చూడాలి నాకు తెలీదు అని చెప్పాడు. దాని గురించి చెప్తాను అనమాట. తేజ టెక్ అని ఒకసారి ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా సెర్చ్ చేశాను. తన ఐడియా వచ్చేటప్పటికి తేజ టెక్ అన్న ఛానల్ అనమాట. ఈ ఛానల్ నేము వచ్చినప్పటికి మీరు ఇక్కడ సెర్చ్ చేసి చూసారంటే ఇక్కడ తేజ టెక్ అని నేను కొట్టగానే ఎన్ని ఛానల్స్ వచ్చేది చూసారు కదా. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎవరో తేజ టెక్ అన్న నేమ్తో క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ అన్నమాట. ఈ విధంగా మనకి ఎప్పుడు కూడా మన ఛానల్ నేమ్తో కాంపిటీషన్ అనేది ఉండకుండా అయితే చూసుకోండి. ఇప్పుడు సపోజ్ మన ఛానల్ నేమ్ టైప్ చేస్తున్నాను. తెలుగు టెక్ ప్యాడ్ అని నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు తెలుగు టెక్ ప్యాడ్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన వెంటనే మనకి మొట్టమొదటిగా మన ఛానల్ వచ్చింది. ఇంకా మీరు కింద చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ ఛానల్స్ కూడా లేవన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకుని ఛానల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఛానల్ అని కనిపిస్తుంది కదా, ఈ ఛానల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నా ఒక్క ఛానల్ వచ్చింది, ఇంకా వేరే ఛానల్స్ ఏం లేవు. అదే మనం ఇందాక తేజ్ టెక్ అని కొట్టిన వెంటనే ఏ ఛానల్ వచ్చింది, చాలా ఛానల్స్ వచ్చేసాయి. చూస్తున్నారు ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఛానల్ అని కొట్టగానే తేజ టెక్ అన్న ఛానల్తో ఎన్నో నేమ్స్ వచ్చేసినాయి అన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు, దీనికి ఇంకేదో నేమ్ పెట్టడానికి చూస్తుంటారు. కానీ ఇక్కడ మనం చిన్న చేంజెస్ చేసి మన ఛానల్కి మంచి యూనిక్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. దానికోసం ఒక వెబ్సైట్ అయితే ఉంది. మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ నేమ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ నేమ్ అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇలా కొంచెం కిందకు వచ్చేసారంటే ఇక్కడ
businessnamesgenerator.com అని చెప్పేసి ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, దీంట్లో తేజ అని చెప్పేసి టెక్ అని టైప్ చేద్దాం. సారీ, తేజ అని కాదు, టెక్ అని టైప్ చేద్దాం. టెక్ అని పెడుతున్నాను నేను. అయితే జనరేట్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఏమవుద్దంటే ఇక్కడ చూసినట్టయితే కొన్ని నేమ్స్ అయితే మనల్ని తీసుకోమని ఉంటుంది. అంటే ఇక్కడ డొమైన్ అని ఉంటుంది ఇక్కడ, అంటే మనం కొనుక్కోవచ్చు ఇక్కడ నుంచి. అయితే మనం సజెషన్ కావాలి కాబట్టి జస్ట్ మనం ఇక్కడ నుంచి చూసుకుని అదే నేమ్తో ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కిందకు వచ్చినట్టయితే మీకు చాలా నేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెక్ టాయ్ అని, టాయ్స్ టెక్ అని, యూనికార్న్ టెక్ అని చూసారు కదా. ఇక్కడ చాలా టెక్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఫాక్సీ టెక్ అని. ఈ ఫాక్సీ టెక్ అనేది కొంచెం యూనిక్గా ఉంది కాబట్టి ఈ ఫాక్సీ టెక్ అనేది ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఫాక్సీ టెక్ ఇన్ తెలుగు అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను తేజ అనే అబ్బాయికి అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ ఎవరో ఈ నేమ్తో ఛానల్ అయితే క్రియేట్ చేస్తారు కాబట్టి ఇది మనకి పనికిరాదన్నమాట. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇంకా ఏమైనా సిటీ టెక్ అని ఉంది, సిటీ టెక్ అనే దాన్ని కూడా టైప్ చేయండి. టెక్ సిటీ అని కూడా పెట్టుకోవచ్చు. తేజ టెక్ సిటీ అంటే ఇంకా బాగుంటుంది కదా. ఒకసారి మనం టైప్ చేద్దాం, తేజ టెక్ సిటీ. తేజ టెక్ సిటీ. తేజ టెక్ సిటీ అనేది ఇక్కడెక్కడా లేదు. తేజ టెక్ సిటీ అన్నది అయితే రాలేదు, చూసారు కదా. అయితే మనం దీన్ని వాడుకోవచ్చు, దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ తేజ టెక్ సిటీ అనేది యూనిక్గా ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకుని మన ఛానల్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇలానే మీకు ఎన్ని ఐడియాస్ ఉన్నాయి అంటే మీరు వ్లాగింగ్ కావచ్చు, దేనికైనా సరే ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకొని మీ నేమ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మనకి ఐడియా లేనప్పుడు ఇక్కడ నుంచి ఒక ఛానల్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూట్యూబ్ మీద ఛానల్స్ క్రియేట్ చేయాలన్నా అలాంటి వాటి గురించి ఏదైనా దేనికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ముందు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈ వీడియో కిందే బై సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.